నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్రబాబు. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఇరుకున పడిన ఒక సంఘటన వెలుగులోకి తీసుకొచ్చి విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. బోరు గడ్డలో ఇరుక్కున్న జగన్ అంటే ఎందుకు అంటే బోరుగడ్డ అనిల్ అలియాస్ బూతుగడ్డ అనిల్. ఆ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదా జగన్ రెడ్డి గారు పుషిక్కిని ఇరుక్కుపోయారు. అంటే ఆయన మీద కొంచెం ఇష్టం, కొంచెం కష్టం వైఎస్ఆర్సీపీకి, జగన్ రెడ్డి గారికి. ఎందుకలా? అసలు ఈ బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి బ్యాక్గ్రౌండ్ నేపథ్యం ఏంది, ఎన్ని క్రిమినల్ కేసెస్ ఉన్నాయి, వాటి వివరాలు ఏంటి? ఈ మధ్యకాలంలో బోరుగడ్డ అనిల్ ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ఇచ్చినటువంటి సమాచారాన్ని బట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీక్షణంగా స్పందించి ఏమి స్టేట్మెంట్ ఇచ్చింది, కామెంట్ చేసింది, దానికి బోరుగడ్డ అనిల్ ప్రతిస్పందన ఏంది, ఈ టోటల్ వ్యవహారంలో ఏం జరిగింది అన్న విషయాలు డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తాను. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూసినట్టయితే మంచి సమాచారం మీకు అందే అవకాశం ఉంది. ఇటువంటి బూతుగడ్డ అనిల్ గురించి తెలుసుకునే అవకాశం కూడా మీకు కలిగే ఛాన్స్ ఉంది. ఇతను ప్రధానంగా బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి పేరు చెప్పగానే మనకి గుర్తొచ్చేది బూతుగడ్డ అనిల్ అని. ఎందుకంటే నోరు తెరిస్తే బూతులు తప్ప ఇంకొక మాటలు రావు. ఇతను ఈ మధ్యకాలంలో 240 రోజులు 240 డేస్ జైలు జీవితం గడిపి ఈ మధ్య బెయిల్లో బయటకు వచ్చినటువంటి వ్యక్తి. అంటే నేర చరిత్ర కలిగినటువంటి వ్యక్తి. ఆ డీటెయిల్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. అయితే ఈ బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి ఈ మధ్యకాలంలో ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, నన్ను జైల్లో పెట్టినప్పుడు మరి నా వెనక నాకు కొండంత అండగా, నిండుగా, దండిగా జగన్ అన్నయ్య ఉన్నాడు. జగన్ రెడ్డి గారి ప్రోత్సాహంతో, సపోర్ట్ తోటి, ఆయన ఆశీస్సులతోటే నేను ప్రతి పని చేస్తుంటాను. నాకు బెయిల్ ఇప్పించింది కూడా జగన్ రెడ్డి గారు మాత్రమే, ఆయన లేకపోతే నాకు బెయిల్ వచ్చేది కాదు అనగానే ఆ జర్నలిస్ట్, అవునా మీ వెనక జగన్ రెడ్డి గారు ఉన్నారా అంటే, అవును, ఆయనే లేకపోతే నాకు బెయిల్ వచ్చేదే కాదు. ఇంకొక విషయం తెలుసా మీకు, మరి ఆంధ్రప్రదేశ్లో కాదు, ప్రముఖమైన లీగల్ అడ్వకేట్స్, కౌన్సిల్స్ ఎవరైతే జగన్ రెడ్డి గారి కేసులు వాదించి ఆయనకి బెయిల్ తీసుకొచ్చారో అటువంటి గొప్ప భారీ కాస్ట్లీ లీగల్ కౌన్సిల్స్ ద్వారా నాకు బెయిల్ ఇప్పించారు జగన్ రెడ్డి గారు. వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో పనిచేసింది 1 జగన్ రెడ్డి గారికి, 2 బోరుగడ్డ అనిల్కి, 3 మాజీ సిఐడి అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులకి. వీళ్ళ ముగ్గురికి మాత్రమే పనిచేసే అతి కాస్ట్లీ లాయర్స్ ద్వారా నాకు బెయిల్ ఇప్పించాడు మా జగన్ రెడ్డి గారు. కాబట్టి నా వెనక ఎప్పుడూ ఆయనే సపోర్ట్ ఉన్నారు అని ఒక విశ్లేషణ యూట్యూబ్ ఛానల్లో మాట్లాడాడు. ఇది మాట్లాడిన తర్వాత ఒక రోజు గ్యాప్ ఇచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా చెప్పబడుతున్నటువంటి వెంకటరెడ్డి అనే వ్యక్తి, అస్సలు బోరుగడ్డ అనిల్కి మాకు సంబంధమే లేదు, ఆయన అసలు మా పార్టీ కానే కాదు అని కటీఫ్, అస్సలు సంబంధాలు లేవు మాకు, ఆయనకి అస్సలు తెలదు, ఆయన మాకు సంబంధం లేదు పార్టీకి అన్నాడు. అరే కొనమూరు వెంకటరెడ్డి పుసుక్కుని ఇంత మాట అనేసాడు ఏందో అని మనం అనుకున్నాం, అందరూ ఆశ్చర్యపోయారు. వెంటనే ఈ మాటలకి ప్రతిస్పందనగా బోరుగడ్డ అనిల్, ఆయన ఎవడు మాట్లాడటానికి, అసలు ఆయనకి ఈ మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా ప్యానలిస్ట్ లిస్ట్ ఒకటి అనౌన్స్ చేస్తే ఆ లిస్టులోనే పేరు లేదా వెంకటరెడ్డికి. ఆయన ఎవడెవడో మాట్లాడతాడేంటి, నాకు సంబంధం లేదని, నాకెందుకు సంబంధం లేదు, అట్లా మాట్లాడితే పగలగొడతా. ఎస్, మీరు విన్నది కరెక్టే, నేను అనక తప్పలే, పగలగొడతా అని అన్నాడు. అంటే పగలగొట్టేది అట్లా మాట్లాడిన అధికార ప్రతినిధి వెంకటరెడ్డినా, ఆయన్ని చేత అనిపించిన వ్యక్తినా, లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ రెడ్డినా? ఎవరిని ఉద్దేశించి అన్నారు అనేది ప్రధానంగా ఇప్పుడు చర్చ జరుగుతూ ఉంది. మరి ఈ విధంగా ఇలా ఉన్నప్పుడు బోరుగడ్డ అనిల్కి వైఎస్ఆర్సీపీకి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయా లేవా? ఆయన గతంలో మనం గుర్తొచ్చేది, ఒక్క అర్ధగంట నాకు టైం ఇస్తే జగన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని లేపేస్తా, పవన్ కళ్యాణ్ని లేపేస్తా నేను అని ఘాటుగా అసలు భారీ మాటలు మాట్లాడాడు. అలా మాట్లాడిచ్చింది, నాకు సపోర్ట్ చేసింది జగన్ అన్నయ్య అనే కూడా ఆయనే చెప్పాడు. మరి చంద్రబాబు నాయుడు గారి మీద, ఇంట్లో మహిళల మీద, లోకేష్ బాబు మీద, వాళ్ళ మహిళల మీద, మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ భార్య మీద, వాళ్ళ పిల్లల మీద కూడా మనం వినలేని, చెప్పలేని బూతులు, బండబూతులు మాట్లాడిన సందర్భం మనం ఇప్పుడు రిపీట్ చేయలేం.
అదేవిధంగా ఇతను జైల్లో ఉన్న సందర్భంలో మరి ఈయన బోరుగడ్డ అనిల్ భార్య ఒక మీడియాతో మాట్లాడుతూ మరి నేను నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ని అవుతాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అని చెప్పింది. మరి సంబంధం ఉందా లేదా అనేది మనం అర్థం చేసుకోవాలా. ఇంకొక అంశం నేను ఒక పాయింట్ వెలుగులోకి తీసుకొస్తా. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బోరుగడ్డ అనిల్ పిచ్చిగా విచ్చలవిడిగా ఇట్లా మాట్లాడుతూ అనరాని బూతులు మాట్లాడుతూ ఉంటే ఆ సందర్భంలో బోరుగడ్డ అనిల్ ఆఫీసుకు చెందినటువంటి గుంటూరులో ఒక బిల్డింగ్ మీద కొంతమంది వ్యక్తులు దాడి చేస్తే సాక్షి మీడియాలో హైలైట్గా వచ్చిన వార్త ఏంటంటే గుంటూరులో తెలుగుదేశం పార్టీ గూండాలు బరి తెగించారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత బోరుగడ్డ అనిల్ క్యాంప్ ఆఫీసుకి నిప్పు పెట్టారు అనే వార్త హెడ్లైన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వచ్చింది. మరి ఆయనకి సంబంధం లేదని ఇప్పుడు వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎలా అంటారంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొత్త నినాదం తీసుకున్నట్టున్నారు. వాళ్ళు మన ఈ మధ్య చెప్తున్నారు నేతలు వేరు సానుభూతి పరులు వేరు అని. అంటే బోరుగడ్డ అనిల్ సానుభూతి పరుడు కానీ నేత కాదనుకుంటా, బహుశా వాళ్ళ ఫిలాసఫీ ఏంటో మనకు తెలియదు. కానీ ఇటువంటి పరిస్థితుల్లో మరి ఇంకొక క్వశ్చన్ నాకు డౌటు, మరి అందరికీ తెలుసు, మొన్న November 25న జగన్ రెడ్డి గారు హైదరాబాదులో నాంపల్లిలో కోర్టుకి అటెండ్ అయినప్పుడు బేగంపేట దగ్గర నుంచి రప్ప అని చిల్లర అల్లరి మోకలంతా కూడా రౌడీ బ్యాచ్ గంజాయి బ్యాచ్ అంతా నినాదాలు చేసుకొచ్చి రచ్చరచ్చ చేసిన విషయం మనం చూసాం. ఆ సందర్భంలో బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నాంపల్లి కోర్టు వరకు జగన్ రెడ్డి గారు ప్రయాణించిన కాన్వాయ్ వెహికల్లో బోరుగడ్డ అనిల్ ఉన్నాడు. ఇది జరిగింది November 25 మొన్న. అదే కాకుండా నాంపల్లి కోర్టు దగ్గర నుంచి మళ్ళీ లోటస్ పాండ్ దగ్గరికి వెళ్ళిన కాన్వాయ్లో కూడా బోరుగడ్డ అనిల్ ఉన్నాడు జగన్ రెడ్డి గారితో పాటుగానే. ఇంకొక అంశం ఏంటంటే లోటస్ పాండ్ దగ్గర ఇదే బోరుగడ్డ అనిల్ ఒక ప్రైవేట్ యూట్యూబ్ ఛానల్, ఐ థింక్ బిగ్ టీవీ అనుకుంటాను, సబ్జెక్టు కరెక్షన్, వాళ్ళు ఒక ఇంటర్వ్యూ కూడా చేశారు బోరుగడ్డ అనిల్ని అదే రోజు November 25 లోటస్ పాండ్ పరిసర ప్రాంతాల్లో. ఎందుకు వచ్చారు ఏంటి విషయం అని అడిగితే నేను జగన్ రెడ్డి గారి పార్టీకి సంబంధించిన క్రియాశీలక కార్యకర్తని, కరడుగట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ని, నెక్స్ట్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారే అవుతారు, ఆయనకి అభిమాన్ని, అందుకే నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను మంది మార్బలంతో అని స్వయంగా ఆయన లోటస్ పాండ్లో మీడియాతో మాట్లాడిన మాటలు కూడా ఇప్పుడు చక్కర్లు కొడతా ఉన్నాయి. మరి ఇప్పుడు వీళ్ళు సడన్గా యూటర్న్ తీసుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇన్ని సాక్ష్యాధారాలు ఉంటే ఇన్ని విషయాల్లో మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంటే సడన్గా ఎందుకు యూటర్న్ తీసుకున్నారు అంటే బోరుగడ్డ అనిల్ మాట్లాడిన మాటలు, ఈ మధ్య ఇంటర్వ్యూలకు చెప్పిన మాటలు, ఈయన ఇన్ని నేరాలు ఉన్నాయి, ఇంత నేర చరిత్ర కలిగిన లీడరు, మరి ఇటువంటి వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఇచ్చి బెయిల్ ఇచ్చింది అన్న విషయాన్ని ఆయన తెలియజేయటం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమన్నా ఇబ్బందికరమైన పరిస్థితి నెగిటివ్ అవుతుందని వాళ్ళు భావించి ఉండవచ్చు. నెగిటివ్ ఇప్పుడు అయ్యేదేముంది, ఈ బూతులు తిట్టే వాళ్ళని, నేర చరిత్ర కలిగిన వాళ్ళని పెంచి పోషించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ప్రపంచం మొత్తం జగమెరిగిన సత్యం. ఏ చిన్నపిల్లవాడిని అడిగినా చెప్తాడు, అందులో ఆశ్చర్యకరమైన అంశం ఏమీ లేదు. అయితే పార్టీకి వైఎస్ఆర్సీపీ లీడర్స్కి డ్యామేజ్ జరిగే విధంగా బోరుగడ్డ అనిల్ ప్రవర్తిస్తున్నాడు. ముందు ఇంకా డ్యామేజ్ జరుగుతుంది, ఎందుకైనా మంచిది కట్ ఆఫ్ చేసుకుందాం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనగానే ఈయన కూడా పగిలిపోద్ది అన్నాడు. మరి ఎవరికి పగులుతుందో ఏందో. వాళ్ళు కటాఫ్ చేసుకున్నంత మాత్రాన ఇతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనిషి కాడు అని ఎవరు నమ్మరు. ఎందుకంటే ఆయనే చెప్తున్నాడు నేను అదే పార్టీకి సంబంధించిన మనిషిని అని చెప్పి. వీళ్ళు ఇట్లా చెప్పినంత మాత్రాన ప్రజలు నమ్మరు. ఎందుకంటే ఆ పార్టీ చరిత్ర డిఎన్ఏలో ఇటువంటి వాళ్ళని పెంచి పోషించే చరిత్ర ఉంది కాబట్టి. ఇక ఈ బోరుగడ్డ అనిల్ అలియాస్ బూతుగడ్డ అనిల్ అనే వ్యక్తి నేర చరిత్ర ఉంది అని నేను గతంలోనే చెప్పాను. నేను పరిశీలించిన తర్వాత మనకు వెలుగులోకి వచ్చిన కేసులు ఇప్పటివరకు ఆయన మీద సుమారుగా 50 కేసులు ఉన్నాయి, 50 కేసెస్. ఒకటి ప్రధానంగా ముఖ్యంగా ప్రస్తావనకు వస్తే 2021లో కర్లపూడి బాబు ప్రకాష్ను 50 లక్షలు ఇవ్వమని చెప్పి బెదిరించాడు. అందులో ఈయన అరెస్ట్ కూడా అయ్యాడు. సోషల్ మీడియాలో విచ్చలవిడిగా మాట్లాడిన చాలా కేసులు ఉన్నాయి ఈయన మీద, అన్ని జిల్లాల్లో బుక్ అయినాయి. అదేవిధంగా జగన్ ఆదేశిస్తే చంద్రబాబు నాయుడు గారిని చంపేస్తా లేపేస్తా అన్న విషయాలు, అటువంటి చాలా కేసులు ఉన్నాయి. ఇంకొకటి 2023లో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన సత్యకుమార్ యాదవ్ ప్రస్తుత మంత్రివర్యులు, ఆయన కారుపై రాళ్ల దాడి కేసులో నందిగం సురేష్తో పాటుగా బోరుగడ్డ అనిల్ A2గా కూడా ఉన్నారు. టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆయన్ని బెదిరించిన కేసులో కూడా ఈయన ఉన్నాడు ముద్దాయిగా. మరి అదేవిధంగా ఈయన ఈ మధ్య అరెస్ట్ అయినప్పుడు వాళ్ళ తల్లిగారికి ఆరోగ్యం బాగలేదని చెప్పి ఒక దొంగ
ఫేక్ మెడికల్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేసి బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత ఆ మెడికల్ సర్టిఫికేట్ ఫేక్ అని చెప్పి కోర్టు వారు ఆదేశాలు ఇచ్చి వెంటనే లొంగిపోమ్మని ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారంగా అతను లొంగిపోవాల్సి వచ్చింది. ఇంకొక విషయం మనం చూసినట్టయితే పెదకాకాని మండలంలో సర్వేయర్ ఒక అతను మల్లికార్జున్ అనే అతని మీద బెదిరింపు చేశాడు. దాని మీద కూడా ఒక కేసు ఉంది. మరి 2018లో అనంతపూర్కి సంబంధించిన సర్కిల్ ఇన్స్పెక్టర్కి ఫోన్ చేసి నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ని, అనంతపూర్లో ఈ సెటిల్మెంట్ విషయంలో ఈ విధంగా చేయాలని చెప్పి బెదిరించిన సందర్భం కూడా ఒక కేసు బుక్ అయి ఉంది. మరి ఇంకొకటి మనం గమనించినట్టయితే పోలీసు విచారణలో వేళ్ల అప్పిరెడ్డి వైసీపీ నాయకులు ఆయన ప్రోద్బలంతోనే బెదిరించానని కూడా ఈయన చెప్పిన సందర్భం కూడా రికార్డు ఉంది. సో ఏ విధంగా చూసుకున్నా కూడా ఒక నేర చరిత్ర కలిగినటువంటి ఇటువంటి బోరుగడ్డ అనిల్, నోరు అదుపు లేకుండా మాట్లాడిన చరిత్ర కలిగినటువంటి బోరుగడ్డ అనిల్ ఈ మధ్య టీవీ ఛానల్లో ఆ విధంగా మాట్లాడి జగనన్నయ్య సపోర్ట్తో బెయిల్ తెప్పించాడు అన్న విషయంతో కంగు తిన్న జగన్ రెడ్డి అండ్ బ్యాచ్ వెంటనే మా సంబంధం లేదని అంటే ప్రజలు నమ్మరు అన్న విషయం మనం గ్రహించాలా, వాళ్ళు గ్రహించాలా. ఈ విధంగా వివాదాస్పదంలో ఈ బోర్లో ఇరుక్కున్నారు జగన్ ఈ విషయంలో అనేది స్పష్టంగా చెప్పవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను ఏదన్నా మిస్ అయితే మీరు కూడా నాకు తెలియజేయండి కామెంట్ రూపంలో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.